హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కనెక్టివ్ టిష్యూలో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బాడీలో ఇది స్పెషల్ టిష్యూ అండ్ పర్సనలీ ఇది నాకు స్పెషల్ టిష్యూ. ఎందుకంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే ఈ వీడియోతోనే, కాబట్టి ఇది నాకు పర్సనల్గా కూడా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ వచ్చేసి మనము వాస్కులర్ టిష్యూ అని కూడా అనొచ్చు. ఇందులో ఈ టిష్యూలో మనకి ఫైబర్స్ అస్సలు ఉండవు, అందుకే ఫైబర్ ఫ్రీ లివింగ్ మ్యాట్రిక్స్ ఉన్నటువంటి టిష్యూ అని చెప్తాము. ఇందులో ఫైబర్స్ కాకుండా లిక్విడ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. దట్ లిక్విడ్ ఈజ్ నోన్ యాజ్ ప్లాస్మా. అంతేకాకుండా ప్లాస్మాతో పాటు ఇంకా సెల్స్ ఉంటాయి, లివింగ్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ మ్యాట్రిక్స్ని ప్రొడ్యూస్ చేయవు, అట్లాంటి సెల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇందులో ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూలో మనకు రెండు వస్తాయి. వన్ ఈజ్ బ్లడ్, నెక్స్ట్ వచ్చేసి లింప్. ఫస్ట్ వన్ ఈజ్ బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది, థిక్గా ఉంటుంది అండ్ స్లైట్లీ ఆల్కలైన్ ఫ్లూయిడ్ అనమాట. ఆల్కలైన్ మీన్స్ బేసిక్ నేచర్ ఉన్నటువంటి లిక్విడ్ అనమాట. ఇక్కడ దీని యొక్క pH వచ్చేసి మనకు 7.4 ఉంటుంది, అందుకే ఇది బేస్ అని చెప్పొచ్చు. బ్లడ్ గురించి స్టడీ చేసే సైన్స్ని హెమటాలజీ అంటాము. హీమో మీన్స్ హియర్ బ్లడ్ అండ్ లాజీ మీన్స్ స్టడీ. ద స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ నోన్ యాజ్ హెమటాలజీ. బ్లడ్లో మనకు రెండు కాంపోనెంట్స్ కనిపిస్తాయి. వన్ ఈజ్ బ్లడ్ ప్లాస్మా, దట్ ఈస్ లిక్విడ్ సబ్స్టాన్స్ ఈజ్ నోన్ యాజ్ బ్లడ్ ప్లాస్మా. అంతేకాకుండా దీంట్లో ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి, దట్ ఈస్ బ్లడ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ హియర్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆర్ త్రీ టైప్స్. దే ఆర్ RBC, red blood cells, WBC, white blood cells or blood, and the third type is blood platelets అనమాట. ప్లాస్మా బ్లడ్లో 55% ఉంటే ఫార్మ్డ్ ఎలిమెంట్స్ వచ్చేసి 45% ఉంటాయి. ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో టోటల్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఎంత ఉంటుందంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 5 to 6 లీటర్స్ అనమాట. దీంట్లో 5 to 6 లీటర్స్లో హౌ మచ్ వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్ ఈస్ ఆక్యుపైడ్ బై ద RBC ఈజ్ నోన్ యాజ్ హెమటోక్రిట్ వాల్యూ. టోటల్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్లో RBC ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేసిందని దాన్ని ఆ పర్సంటేజ్ని మనం హెమటోక్రిట్ వాల్యూ అని అంటాం. దీంట్లో బ్లడ్లో ప్లాస్మా అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అని చెప్పినాను కదా. ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ప్లాస్మా వచ్చేసి ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద బ్లడ్. ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ని మనం బ్లడ్లోని ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ని ప్లాస్మా అంటాము. ఈ ప్లాస్మాలో 92% ఆఫ్ ద వాటర్ ఉంటే 8% ఆఫ్ సొల్యూట్స్ ఉంటాయి. సొల్యూట్స్లో మనకి ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి, న్యూట్రియన్స్, గ్యాసెస్, ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్, ఎంజైమ్స్, హార్మోన్స్, ఇవన్నీ కలిపి మనకి 8% ఉంటాయి అన్నమాట. ప్లాస్మా ప్రోటీన్స్ ఆర్ త్రీ టైప్స్. దే ఆర్ ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్ అండ్ క్లాటింగ్ ప్రోటీన్స్. క్లాటింగ్ ప్రోటీన్స్ మీన్స్ ద ప్రోటీన్స్ విచ్ హెల్ప్ ఇన్ ద క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ క్లాట్ అయ్యే విధంగా చేసేటువంటి ప్రోటీన్స్ని క్లాటింగ్ ప్రోటీన్స్ అంటాము. మనకి ఏమేమి ఉన్నాయంటే క్లాటింగ్ ప్రోటీన్స్ వచ్చేసి ఫైబ్రినోజన్ అండ్ ప్రోథ్రామిన్. ఈ రెండు కూడా మనకి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయంటే లివర్లో ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. గ్లోబులిన్స్ కూడా లివర్లో లింఫాయిడ్ ఆర్గన్స్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్బుమిన్స్ వచ్చేసి మనకు ఇవి స్మాలెస్ట్ ప్రోటీన్స్, కానీ సీరం ప్రోటీన్స్ శరీరంలో ఎక్కువగా ఉంటాయి. అబాండెంట్ సీరం ప్రోటీన్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ఆల్బుమిన్స్ ఏం చేస్తాయంటే కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తాయి. కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్ మీన్స్ హియర్ బ్లడ్లో ఉండే లార్జ్ పార్టికల్స్ అప్లై చేసే ప్రెషర్ని మనం కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్ అని అంటాం. ఇది ఎంత ఉండాలో, ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్, హార్మోన్స్, ఇవి ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లోనే ఉండేటట్టు ఆల్బుమిన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ నోన్ యాజ్ కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆల్బుమిన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనుకోండి బ్లడ్లో, అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఎడేమా. ఎడేమా అంటే కాళ్ళు చేతులు బాడీ పార్ట్స్ వచ్చేసి ఉబ్బిపోతూ ఉంటాయి అన్నమాట, స్వెల్లింగ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అలా అంటే అక్యుములేషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ ఇన్ ద టిష్యూస్. ఆల్బుమిన్స్ తగ్గిపోవడం వల్ల బాడీలో ఫ్లూయిడ్స్ సెల్స్లోకి, టిష్యూస్లోకి అక్యుములేట్ అవ్వడం వల్ల ఈ కండిషన్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావాలి అంటే మనం ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకున్నట్లయితే వాళ్ళకు డెలివరీ టైం దగ్గర పడే కొద్దీ వాళ్ళ కాళ్ళు వాస్తూ ఉంటాయి కదా, స్వెల్లింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద అక్యుములేషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ ఇన్ ద సెల్స్ అండ్ టిష్యూస్ అనమాట. ఈ కండిషన్ని మనం ఏమంటామంటే ఎడేమా అని అంటాం.
ఇది ఎందువల్ల వస్తుందంటే ఆల్బుమిన్ లెవెల్, బ్లడ్లోని ఆల్బుమిన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఈ కండిషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. గ్లోబులిన్స్ ఆల్రెడీ మీకు చెప్పినాను, లివర్లో లింఫాయిడ్ ఆర్గన్స్లో ప్రొడ్యూస్ అవుతాయని. గ్లోబులిన్స్ మళ్ళీ 3 టైప్స్ అనమాట. దే ఆర్ ఆల్ఫా గ్లోబులిన్స్, బీటా గ్లోబులిన్స్ అండ్ గామా గ్లోబులిన్స్. గామా గ్లోబులిన్స్ని మనం యాంటీబాడీస్ అనొచ్చు, ఆర్ వి కెన్ కాల్ దెమ్ యాజ్ ఇమ్యునోగ్లోబులిన్స్. ప్లాస్మా ప్రోటీన్స్ వచ్చేసి యాసిడ్ బేస్ బఫర్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా బ్లడ్ pH ఎప్పుడు కూడా 7.4 ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సాల్ట్స్ ఆఫ్ ద బ్లడ్ ప్లాస్మా వచ్చేసి, బ్లడ్ ప్లాస్మాలో మనకి ఎలాంటి సాల్ట్స్ కనిపిస్తాయంటే క్లోరైడ్స్, బైకార్బోనేట్స్, సల్ఫేట్స్, పాస్పేట్స్, అంతేకాకుండా సోడియము, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియం ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది బ్లడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాస్మా. ఇందులో కూడా ఆల్బుమిన్స్ అనమాట క్లోరైడల్ ఆస్మాటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి కాబట్టి. సో ఆల్వేస్ బ్లడ్ ప్లాస్మా pH వచ్చేసి 7.4 ఉంటుంది. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఫార్మ్డ్ ఎలిమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.